హై వ్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఇప్పుడు ఒకటి ఉంది. జస్ట్ ఇప్పుడు న్యూస్ అనేది అది చెప్పాక మనం ఏదైతే టాపిక్ అనుకున్నా దానిలోకి వెళ్తాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి? సునీత, అదేవిధంగా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి అండ్ సిబిఐ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ సింగ్. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వీళ్ళ మీద వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఒక కేసు పెట్టున్నాడు. దానికి సంబంధించి పులివెందుల కోర్టు వచ్చేసి ప్రొసీడ్ అవ్వమని చెప్పింది. లోకల్ ఉన్న పోలీసులు కేసు ఫైల్ చేశారు. వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఏమని? క్వాష్ చేయండి అని. అంటే క్వాష్ ఎలా వచ్చారు అంటే ఆ కేసు తప్పుడు కేసు, దాన్ని కొట్టేయండి అని. కృష్ణారెడ్డి ఏమని పెట్టాడు? ఇదిగో నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వీళ్ళు నన్ను ప్రెజర్ పెడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, మొత్తం అతనే చేసినట్టుగా అవినాష్ రెడ్డి గురించి నేను ఎందుకు చెప్పాలని నేను బలవంత పెడతా ఉన్నా. నన్ను వీళ్ళు కావాలని ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటే ఏంటో మీరే చెప్పాలంటే కోర్టుకి ఎప్పుడైతే కోర్టు వచ్చేసి పులివెందులకు చెప్పినారు. ఏంటి మరి చూడండి అంటే వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అది తప్పుడు కేసు అని వీళ్ళు ఏమో కోర్టుకు వెళ్తే హైకోర్టు లేదు ఆ కేసు యాజ్ కంటిన్యూ అయిపోద్ది అని చెప్పేసి కోర్టు చెప్పారు. ఇది ఓ రకంగా వివేకానంద రెడ్డి మరణంలో మా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఎవరైతే చెప్తున్నారో అదంతా తప్పు అని చెప్పుకుంటున్నటువంటి అవినాష్ రెడ్డి పిల్లోడు, అతనికి ఏం తెలియదు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి ఫుల్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఇక ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఏంటి? కోర్టులు జగన్కి ప్లస్గా ఉన్నట్టు ఓ రకంగా, బట్ పంచభూతాలు మాత్రం జగన్కి వ్యతిరేకంగానే ఉంది. చాలు బాబోయ్ చాలు, ఇక మా వల్ల కాదు నీకు సపోర్ట్ చేయడం అన్నట్టుగా తయారు. పంచభూతాలను వాడు ఎందుకు చూశారంటే అగ్ని, గాలి, నీరు, ఆకాశం, తర్వాత భూమి, ఇవి పంచభూతాలు కదా. ఇవే ఈ సమస్త విశ్వానికి సంబంధించి మూలం. బట్ మన సోషల్ మీడియా ప్రపంచం అనేది ఉందే, సోషల్ మీడియా అనే ఒక విశ్వం అనేది ఉందే, దానిలో ఏంటి మెయిన్? సెలబ్రిటీలు. ఈ సెలబ్రిటీలలో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ నుంచి, అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక రీల్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళ నుంచి, ఏదో ఒక చిన్న ఈవెంట్లోనో లేదన్నప్పుడు ఏదైనా చిన్న అకేషన్లోనో చిన్న వీడియోనో ఒక్కసారిగా వాళ్ళు సెలబ్రేట్ చేసేస్తుంది. వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ, క్రికెటర్ కానీ, ఇక రకరకాల ఎవరైనా కానీ ఇదిగో వీళ్ళని చూడగానే గుర్తుపట్టవచ్చు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు సెలబ్రేట్ అన్నట్టుగా అయిపోయారు. అలా ఇప్పుడు ఈమె కుమారి ఆంటీ, ఆమె గత కొద్ది నెలల క్రితం హైదరాబాద్ ఫుడ్ స్టాల్ రోడ్డుకి అడ్డంగా ఉంది అని చెప్పేసి అంత క్లోజ్ చేపిస్తున్న మూమెంట్లో, దానికి ముందు యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు అక్కడ చేసిన హడావుడి మూమెంట్లో బాగా ఫేమస్ అయింది. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టవద్దు, అది కంటిన్యూ చేసుకోవడం, బట్ ట్రాఫిక్ లెక్క చూసుకుని చెప్పడంతో బాగా ఫేమస్ అయింది. ఇక దాంతో వాళ్ళు వీళ్ళు తెగ ఇంటర్వ్యూలు చేసేసారు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో ఆమె ఏం చేసింది? మాకు ఇల్లు లేదు, గుడివాడలో జగనన్న వల్లే మాకు ఇల్లు వచ్చింది అని చెప్పి దాన్ని వైసీపీలు తెగ ఫేమస్ చేసేస్తున్నారు. ఆ చిన్న బిట్ని అంటే రీల్ బాగా వైరల్ చేస్తున్నారు. చూసారా మేము ఎంత మంచి చేశామో ఆమె చెప్తుంది. దాన్ని మిగతా వాళ్ళు ఏమన్నారు? ఒరే అయ్యా, గుడివాడలో పనులు ఉంటే ఈమె హైదరాబాద్కి వచ్చి ఎందుకు ఉంటుందిరా నాయన, అక్కడ పనులు లేక ఎక్కడికి వచ్చి ఉంది అని చెప్తున్న మూమెంట్లో అసలు ఈమె ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది అని చూస్తున్నప్పుడు ఏకంగా లక్షలు పెట్టి ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడ లక్షల్లో ఒక ఇల్లు ఉంది. అక్కడ ఊరిలో వచ్చేసి మరలా ఇల్లు ఇచ్చారంటున్నారు. ఈమె పేదవాళ్ళ, డబ్బున్న వాళ్ళ, ఏంది రకరకాలుగా ఇక అటు ఇటు చేసి ఏమైంది? వాంటెడ్గా వైసీపీ వాళ్ళు ఈమె చేత చెప్పించారన్నట్టుగా అది అంతా కూడా భావించారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం ఆమెది, ఆమె సొంతూరు వెళ్ళింది. వెనిగల్ల రాము, ఎవరు? ఇతను ఎన్ఆర్ఐ. అతనికి సంబంధించి ఎలా చెప్పింది? మహర్షి సినిమాలో ఎలాగైతే మన ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి మహేష్ బాబు వచ్చి సొంతూరుకు వచ్చి మంచి అతను లైక్ ఇవన్నీ చేస్తుంటాడు కదా, అలా ఈ వెనిగల రాము కూడా మహేష్ బాబు లాగే వచ్చి ఇదిగో తన సొంతూరుని బాగు చేద్దామనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలకు మేలు చేద్దామనుకుంటూ ఉన్నాడు.
నేనున్నా, నాది ఇక్కడే, కానీ పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బతుకుతున్నాను. ఎందుకు? ఉపాధి లేదు ఇక్కడ. 15 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉంది గుడివాడ, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవర్రా ఈ 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంది? ఎవరు ఏంటంటే గుడివాడ నాని, కొడాలి నాని. సో కొడాలి నాని లేస్ వెంకటేశ్వరరావు అనుకుంటా. ఇతను ఓడిపోతేనే ఈ గుడివాడ బాగుపడింది. అంటే వైసీపీకి ఓటు వేయొద్దు, కూటమికి ఓటు వేయండి, టీడీపీ అభ్యర్థికి ఓటు వేయండి. అండ్ అది ఏ నియోజకవర్గం వచ్చింది? లోక్సభ వచ్చేసి మచిలీపట్నం. అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థి, పేరు బాలశౌరి. సో బాలశౌరి గ్లాసు గుర్తుకు ఓటేయండి ఎంపీ అభ్యర్థిగా. అండ్ లోకల్ గుడివాడకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గం అన్నప్పుడు ఈయన వెనిగల రాము ఎన్ఆర్ఏ, అతనికి ఓటు వేయండి సైకిల్ గుర్తుకు అంటుంది. ఎందుకమ్మా ఏంటమ్మా అంటే, అయ్యా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ పని లేక వేరే చోట వలసలు పోయారు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉందో గుడివాడ ఇప్పటికీ అలాగే ఉంది. కారణం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఒకటే పరిపాలిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యేగా. అతని వల్ల ఇక్కడ ఒరిగింది ఏమీలా. బస్ స్టాండ్ వర్షం వస్తే చాలు, బస్ స్టాండ్ ఆ చుట్టుపక్కల మొత్తం వరదలు, నీళ్లు, అబ్బో ఘోరం. డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, అరాచకాల రాజ్యం వెళ్తా ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్తూ డైరెక్ట్గా మాత్రం ఒకటే అంది. నేను సింపుల్ ఎక్కడే క్లోజ్ చేస్తాను చూడండి. గుడివాడకి సంబంధించి మీరు ఎవరినైనా కదిలించండి, డెవలప్మెంట్ అన్నది లేదు. వైసీపీ అరాచక రాజ్యం వెళ్తుంది. ఇంకా గుడివాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి ఏదైనా పని దొరికితేనో, కొంచెం పొలం ఉండి పొలం పనులు చేసుకుంటూనో ఉన్నంతలో ఏదో బతుకుతుంటే ఓకే. పొలం లేదు, సరైన పనులు లేవు అనుకుంటే ఇంకా వలస వెళ్ళిపోవటమే. గుడివాడ ఒకప్పుడు ఎలా ఉండేదండి అసలు? ఈ కొడాలని వచ్చాక అబ్బో ఘోరంగా ఉంది అని చెప్పేసి ఓపెన్ కానీ ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నాం. అయితే గత కొన్ని నెలల క్రితం వైసీపీ పరిపాలన బాగుంది అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు మేలు జరిగింది అన్నట్టుగా చెప్పినటువంటి ఈమె ఇప్పుడు ఎలా చెప్తుంది ఏంటి అని మీరు అంటారేమో. ఆమె వైసీపీ పరిపాలన బాగుందని ఎక్కడా అన్న. క్లియర్గా మీరేనండి, కొద్ది రోజుల క్రితం ఆమె క్లియర్గా చెప్పింది ఏంటిది? జగనన్న వల్ల నాకు ఇల్లు వచ్చింది అని. వాస్తవానికి అక్కడ జగనన్న ఇల్లు కూడా ఇవ్వలే, స్థలం ఇచ్చాడు అంతే. ఈమె ఇల్లు కట్టుకోవాలి. జగనన్న అక్కడ ఇల్లు ఇచ్చాడున్నాడు. ఆ టిట్కో ఇల్లు ఏవైతున్నాయో అవి టీడీ ఫేమ్లో కట్టినవి, అవి కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఉన్నారు, సరైన ఫెసిలిటీస్ కూడా కల్పించకుండా. సో ఆమె ఓన్లీ ఇంటి స్థలం ఉన్నట్టుగా చెప్పింది, ఇల్లు ఇంకా ఆమె కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఇసుక పిరువైపోయింది, ఇనుము, సిమెంట్ అన్ని పిరువైపోయింది. పనులు అంటే పనులు ఉండి లేక ఎక్కడికో వేరే చోట వలసలు పోయారు. చాలా చోట జగనన్న ఇచ్చిన స్థలాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కడప జిల్లాలో బీబీసీ వాళ్ళు ఓపెన్గా, మా మిత్రుడే అమరేంద్ర ఐ థింక్ సో, తను వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి అడుగుతూ ఉంటే ఒక అతను చెప్పాడు కదా, జగనన్న ఇల్లు అని చెప్పేసి మాకు స్థలాలు ఇచ్చారా, ఏందో తెలుసా, అదిగో వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది, మేమేలా ఆడేలా ఉంటాం, మేము ఉండమని చెప్పేసి అన్నాడు. అండ్ అవి 2 లక్షల వర్త్ 3 లక్షల వర్త్ అని చెబుతున్నారు, 10,000 కూడా పనిచేయ స్థలాన్ని చెప్పేసి అంటున్నాడు. సో అటువంటి దానిలో ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి. దాంతో ఏం చేసింది, వామ్మో ఈ వైసీపీ పరిపాలన ఉండకూడదు అంటే 15 సంవత్సరాలు బట్టి కొడాలని అనే ఉంటున్నాడు, ఇది రుద్రబాబు అనుకుని ఇప్పుడు స్వచ్ఛంగా వచ్చి చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇక్కడ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఆమెకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, లేదన్నప్పుడు రేపు గవర్నమెంట్ వచ్చాక మీకు ఏదైనా ఇస్తామని చెప్పి ఏదైనా చెప్పి ఉండొచ్చు. అలా అన్నా ఆమె వచ్చి ఉండాలా, లేదు స్వచ్ఛందంగానే నాకంటూ కొంత ఫేమస్ అయి ఉన్నాను కాబట్టి నేను చెప్తే జనాలు కొంతైనా వింటారు కాబట్టి అని అలా ఏమైనా వచ్చి ఉండొచ్చు, డోంట్ నో. బట్ ది రియాలిటీ ఈస్, సినిమా వాళ్ళు కానీ క్రికెటర్లు కానీ అసలు వేరే వీళ్ళు జనాలు బాగా తెలిసినటువంటి ఎవరైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూనే ఉన్నారు, వైసీపీని తరిమి కొట్టాలని చెప్తూనే ఉన్నారు.